హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ గాయ్స్. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నార్మల్గానే మనకైతే దీపావళి అయిపోయింటుంది అనుకుంటున్నాను. బట్ దీపావళి రోజు మేము ఏం చేసామని చెప్పి ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఆల్రెడీ షార్ట్స్ చూసింటే మీకు ఈ డెకరేషన్ ఎలా చేసామని చెప్పి తెలిసి ఉంటుంది. బట్ కానీ ఈ వీడియోలో మీకు నేను చాలా డీటెయిల్గా చెప్తానమాట. ఫస్ట్ టైం నేను DIY ట్రై చేశాను గైస్. యాక్చువల్గా ఇట్లా మామిడి ఆకులతో అలా ఫ్లవర్ పెట్టి మధ్యలో ఇలా పెట్టి దానికి డబుల్ టైప్ పెట్టి ఇక్కడ ఉన్న కబోర్డ్ కనిపించాను అనమాట నేనైతే బ్యాక్గ్రౌండ్ కోసం. ఫస్ట్ టైం నేను అలా ట్రై చేశాను. ఓకే, బాగానే ఉంది అనిపించింది. అండ్ రోజ్ పెటల్స్తో ఫస్ట్ మీరైతే ఆ పూలను అట్లంతా వేసుకోండి. అంటే మనకు ఫొటోస్ తీసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట లుక్. ఓవరాల్ లుక్ అయితే ఆ కబోర్డ్కి దాని కిందకి అట్లా పెట్టుకున్నందుకు అలా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది గైస్ హైలైట్ అనమాట. ఫస్ట్ దబ్బిరిని అట్లా పెట్టుకుంటే మీకైతే ఇది ఒక చిన్న టిప్ గైస్, రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా నేను నార్మల్గా వీడియోస్లో చూసి తెలుసుకున్నదే, నేనేం కొత్తగా కనిపెట్టలేదన్నమాట. అండ్ దాని తర్వాత దాంట్లో రోజ్ పెటల్స్ వేసాము. దాని లోపల ఏమంటే స్వస్తిక్ వేసామన్నమాట వేరే పూలతో. అండ్ మళ్ళీ ఆరెంజ్ పూలని అయితే అలా టూ గ్యాప్ ఇచ్చేసి పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ మందార పూలు పెట్టుకున్నాం. ఇదే అనమాట ఓవరాల్ లుక్. అయితే ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే క్యాండిల్ లైట్స్ ఇవి తెలుసు కదా గైస్, 100 రూపీస్కి 30 వచ్చాయన్నమాట. వర్త్ అసలు. నేనైతే ఇవి డీమార్ట్లో అయితే కొన్నాను అనమాట. యాక్చువల్గా నాకు అసలు ఇవి ప్లానే లేదు గైస్. మొత్తం ఈ డెకరేషన్ అంతా కూడా అప్పటికప్పుడు అనుకొని నేనైతే చేశాను. ముందే అనుకొని తింటే ఇంకొంచెం బాగా చేసిండొచ్చేమో. అండ్ ఈ మిడిల్లో ఉన్న ఈ ఫ్లవర్ది అయితే ఇది ఫ్రేగ్రెన్స్ అనమాట. ఇదేం ఎక్కువసేపు రాలేదు కానీ బట్ ఫొటోస్కి బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. బట్ నా ప్రిఫరెన్స్ అయితే క్యాండిల్ లైట్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. ఇవన్నీ నేను డీమార్ట్లోనే కొనుక్కున్నాను. మనకి డీమార్ట్లో ఏమంటే చీప్గా వచ్చేసాయి. అండ్ ఈ క్యాండిల్ లైట్స్ అయితే ఇవి 2 hours 3 hours వెలిగాయి గైస్. సో నేనైతే మళ్ళీ ఇంకో ప్యాకెట్ కొనుక్కున్నాను అనమాట. ఎప్పుడైనా బర్త్డే కానీ అలా చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకున్నాను, ఇప్పుడు యూస్ అవుతాయని చెప్పి నేనైతే కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇట్ సైడ్ నుంచి నాకైతే బాగా నచ్చింది గైస్. అంటే నాకు ఇది ఫస్ట్ DIY కాబట్టి ఈ మాత్రం అవుట్పుట్ వచ్చింది అనమాట. అంత బెస్ట్గా లేదు బట్ కానీ నాకైతే నచ్చింది. అండ్ ఇంకోటి ఏమంటే ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అలా గ్లాస్లో వాటర్ వేసి పైన మనమైతే నూనె పెట్టుకుంటే గ్లాస్లో మనకి దీపం పెట్టుకోవచ్చు అనమాట. ఇది నాకైతే నేను ఫస్ట్ టైం చేశాను. ఇవన్నీ కూడా అవన్నీ పెట్టి దాంట్లో పూలు వేసి నేనైతే మా అక్వేరియంలో ఉండే స్టోన్స్ అన్నీ ఎత్తోగా దాంట్లో వేసాను అనమాట. అదైతే చూసేదానికి చాలా బాగా అనిపించింది గైస్. మీ ఇంట్లో కూడా అలా ఉంటే అలా కొంచెం వేసుకోండి, చూసేకి చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత మా మమ్మీ అయితే చింతపండు పులిహోర చేసిందనమాట. నా ఫేవరెట్, అసలు చాలా బాగుండింది. ఇంకా తినేసి నేనైతే స్నానం చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇదే నా అవుట్ఫిట్ గైస్. ఇట్స్ అన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది నా రెఫరెన్స్ పిక్ అనమాట. కింద నేను అలా యాస్టీస్గా చేయించాను బట్ ప్లైన్ బ్లౌజ్ అయితే డిఫరెంట్గా చేయించుకున్నాను. నేను ఇది చేసినప్పుడు నాకైతే యూట్యూబ్ లేదు, సో నేనైతే రికార్డ్ చేయలేదన్నమాట. అందరు ఎలా చేశారో నేను అలానే చేశాను అనమాట. పింట్రెస్ట్లో ఒక రెఫరెన్స్ పిక్ తీసుకొని నేనైతే నార్మల్గా మదనపల్లిలో ఉన్న స్టోర్స్కి వెళ్ళి క్లాత్ తీసుకొని చేశాను అనమాట. ఎలా ఉందో మీరైతే కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు నాకు అంత నచ్చలేదు బట్ ఇప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఏం లేదు, నార్మల్గా నేను వేసుకునే చైన్ అండ్ వాచ్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవైతే పెట్టుకునేసాను అనమాట. చాలా సింపుల్గా రెడీ అయ్యాను నేనైతే. మమ్మీ డాడీ కుష్లో అయితే అవుట్ఫిట్స్ వేసుకున్నారు గైస్. మమ్మీ శారీ కట్టుకుని. హాయ్ గాయ్స్, హ్యాపీ దివాళీ గాయ్స్. హ్యాపీ దివాళీ టు ఆల్ ఎవ్రీవన్. సో మీ అందరి కోసం ఇదైతే నాది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. అండ్ ఈరోజు మేమందరం ఎలా రెడీ అయ్యామని చెప్పి మీకు ర్యాంప్ వాక్ లాగా చేసి చూపిస్తాం అనమాట. సో వెయిట్, ఫస్ట్ అయితే మా డాడీతో మొదలు పెడదాం గాయ్స్.
ఇంట్లోనే అయితే మేమైతే కాకరొత్తులతో అలా చేసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. ఇన్ని దీపావళిలో నేను ఎప్పుడు అట్లా అంటే అలా డెకరేట్ చేయలేదన్నమాట. జస్ట్ ప్లేట్లో అలా పెట్టుకునేసి కొన్ని పిక్స్ తీసుకునేసాను. సో ఈసారి అయితే మేము చాలా బాగా చేసామని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. మా ఇంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో. నేను మీకు చెప్పలేను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో మీరైతే చెప్పండి. ఇంకా అలా వచ్చి అవుట్ఫిట్స్ చూపించేది అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా చేయలేదు. మమ్మీ డాడీకి పెద్దగా అలవాట్లేదనమాట. బట్ స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ మీ. సో మీరు కూడా నన్ను అయితే సపోర్ట్ చేయండి గైస్. అండ్ దాని తర్వాత అయితే బయటికి వెళ్ళాను అనమాట. నేనైతే నా తమ్ముడికి నేనైతే చాలా ఇష్టం గైస్. ఆ రోజంతా నా డ్రెస్ బాగుంది, నేను బాగున్నా అని చెప్తానే ఉన్నాడు గైస్. చూసారు కదా ఎంత పొడుగుగా ఉన్నాడు అసలు. నాకు తమ్ముడు అంటే ఎవరు నమ్మరనమాట. నాకన్నా 3 ఏళ్ళు చిన్నోడు. నాకైతే ఎక్కువ పొడుగు ఉన్నాడు గైస్. ఇదొక్కటే నాకు నచ్చదు అనమాట. మీకైతే అంతా ఓకే, కానీ ఈ హైట్ మ్యాటర్లో నాకైతే నచ్చదు. అండ్ ఈవినింగ్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకునేసాను. ఇంకా కింద క్రాకర్స్ కాల్చాలి కదా అని చెప్పి సింపుల్గా ఈ టాప్ ఉంటే ఇది వేసుకున్నాను అనమాట. ఇది కొత్తది. అండ్ ఈవినింగ్ మేమైతే బయట జస్ట్ లైట్స్ అలా పెట్టాము. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుండే. సో అందుకే మేమైతే మట్టి దీపాలు ఏం పెట్టలేదు అనమాట బయట. అంటే గడపల దగ్గర పెట్టుకున్నాం, కానీ బయట ఎప్పుడు ఇలా పెట్టేవాళ్ళం. బట్ ఈసారి పెట్టలేదు. క్రాకర్స్ టైం గైస్. చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకైతే. 2,000-3,000 కొనుక్కుంటా అంటే నా తమ్ముడు. బట్ ఇప్పుడైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదనమాట. పర్టికులర్గా ఇయర్ అయితే అసలు లేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలానే కొన్నాం, బట్ ఈసారి లేదనమాట. జస్ట్ ఫొటోస్ కోసం అలా వచ్చాను, కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట ఈసారి. ఎందుకో దీపావళి మీద అయితే నాకైతే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిందనమాట. ఇంకా అలా ఫొటోస్ తీసుకున్నాం. బట్ కానీ ఆ మూమెంట్లో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను గైస్. అండ్ ఈ బాంబులు ఇవన్నీ నాకు చిన్నప్పుడు చాలా భయం ఉండే, బట్ మధ్యలో పేల్చాను అనమాట. మళ్ళీ ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ అయిపోయిన తర్వాత ఒక 100 అలా తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించా. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. అయితే మా ఇంట్లో ఇలా దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే మీకు ఖచ్చితంగా కొంచెమైనా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ హ్యాపీ దివాళీ గైస్ వన్స్ అగైన్.